2019లో మిత్రమా సోమిరెడ్డి నీకుండే రెండు మార్గాలే ఒకటి సర్వేపల్లిలో పోటీ చేసి ఓడిపోవడమా లేక పోటీ చేయకుండా పక్కకు తప్పుకోవడమా వేరే మార్గం లేదు రెండే ఈ జిల్లా రాజకీయ చరిత్రలో వరుసగా 5 సార్లు ఓడిన వ్యక్తిగా రికార్డు సృష్టించడమా ఎవరు వాళ్ళ 1947 నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక వ్యక్తి 5 సార్లు వరుసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోలా. సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలారా మీకు దక్కింది అదృష్టం 2019లో సోమిరెడ్డిని ఓడించి జగన్ గారి పవర్ వైఎస్ కుటుంబం పవర్ ఎలా ఉంటుందో చూపించాలని చెప్తూ నేను అడుగుతున్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 3 రోజుల క్రితం మీ స్టేట్మెంట్ చూశా. రాజకీయ బచ్చా జగన్మోహన్ రెడ్డి ఒక మహానేత ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి 67 ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీని గెలిపించుకుని ఢిల్లీ పెద్దల్ని గడగడలాడించి నిన్ను మీ నాయకుడికి నిద్ర లేకుండా చేసి ఒక ప్రతిపక్ష నేతని నువ్వు బచ్చా అంటే తిరిగి మేము మిమ్మల్ని ఏమనాలా కానీ చంద్రమోహన్ రెడ్డి గారు మా సహనానికి కూడా హద్దు ఉంటుంది. మీరు వ్యవసాయ శాఖ మంత్రి లేక జగన్మోహన్ రెడ్డి గారి తిట్ల శాఖకు మంత్రి. చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీలో సమర్థులు చాలా మంది ఉన్నారు. వ్యవసాయ శాఖ తీసి సోమిరెడ్డి గారి పోర్ట్ఫోలియో ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి తిట్ల శాఖ పనికొస్తుంది, పని లేదు. చంద్రమోహన్ రెడ్డి గారు స్థాయి గురించి మాట్లాడుతున్నదే ఈ జిల్లాలో 2004, 2009, 2012, 2014 4 సార్లు వరుసగా ఓటమి సాధించిన వ్యక్తి